ఇలా చాలా రేర్గా ఉంటారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు 26th రిలీజ్ అవుతోంది. ఇంకొక పక్క చిన్న చిన్న కాంట్రవర్సీస్ కూడా నడుస్తున్నాయి. ఇటువంటి టైంలో మూవీని రిలీజ్ చేయటం అనేది రిస్క్ అన్న ఫీలింగ్ ఎక్కడైనా ఉందా? ఒక చిన్న నర్వస్నెస్ ఏమైనా ఉందా లోపల మీకు? అంటే ఫస్ట్ యాక్చువల్లీ వీ ప్లాన్ దిస్ రిలీజ్ లాంగ్ బ్యాక్ అండి. ఈ ఇష్యూ కాకముందు నుంచే మేము రిలీజ్ ప్లాన్స్లో ఉన్నాము. సో ఈ ప్లాన్స్ ముందుకు వెళుతున్నప్పుడు ఎప్పుడైతే ఈ ఇష్యూ గురించి తెలిసిందో మొదట చాలా కంగారు, చాలా బాధ, భయం ఇవన్నీ కలిగినాయి. అరే ఈ టైంలో ఏంటి ఫిల్మ్ పోస్ట్పోన్ అయితే ఎట్లాగా, మళ్ళీ ఎప్పుడు డేట్స్ దొరుకుతాయో. చిన్న సినిమాలకి ఎలా ఉంటుందంటే సినిమా చేయటం ఒక ఎత్తు అయితే దాన్ని పర్ఫెక్ట్ డేట్కి రిలీజ్ చేయడం అనేది ఒక పెద్ద ప్రహసనం. సో ఇది ప్రాపర్గా ప్లాన్ చేసుకోకపోతే ఇన్ని కోట్లు పెట్టిన ప్రొడ్యూసర్ చాలా నష్టపోతారు, ఇబ్బంది పడిపోతూ ఉంటారు. సో అక్కడ మాకు కొంచెం ఇబ్బంది కలిగిన మాట వాస్తవమే. అయితే మెల్లగా మేము రిలీజ్ చేసిన ట్రైలర్స్ కానివ్వండి, టీజర్కి సాంగ్స్ కానీ విపరీతమైన పాజిటివ్ రెస్పాన్స్ మేము అసలు ఊహించలేదు. ఒక రోజులోనే 5 million వ్యూస్, 4 రోజుల్లోనే 28 million వ్యూస్. టీజర్కి అయితే జస్ట్ నాకు తెలిసి మేబీ 3 days or 4 days 108 million ఇంప్రెషన్స్. సో మాకు అర్థమైపోయింది పీపుల్ ఆర్ వెరీ కీన్ అబౌట్ ద ఫిల్మ్. పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ చాలా వేరు అనేది చాలా మెచ్యూర్డ్గా ఆలోచించే ఆడియన్స్ అందరికీ అర్థమైంది. మనమే కొంచెం ఎక్కువ బాధపడుతున్నాం, ఎక్కువ ఆలోచిస్తున్నాం అనిపించింది. సినిమా బాగా వచ్చింది కాబట్టి దీన్ని ప్రేక్షకుల ముందుకి ఎంత త్వరగా తీసుకెళ్తే అంత బాగుంటుంది అనిపించింది. తర్వాత కూడా రిలీజ్ పరంగా కూడా తర్వాత చాలా పెద్ద సినిమాలు పోటీలో ఉన్నాయి. మేము వాటిల్లోకి వెళ్ళి అందరికి ఇబ్బంది పడటం అంత మంచిది కాదనిపించి ఆగస్ట్ని కొంచెం ముందుకే వచ్చి మేము రిలీజ్ చేయడానికి ఆడియన్స్ నుంచి వస్తున్న స్పందనే దీనికి ముఖ్య కారణం. అంటే ఎవరైనా భయపడుతూ ఉంటారు కదా, ఏదైనా ఒక కాంట్రవర్సీ నడుస్తున్న టైంలో ఇంకొంచెం లేట్ చేస్తే. అదే మేము భయపడటం ఇన్ ద సెన్స్ మేము ఆలోచించాం, అదే ఇది ఆగాల, ఇది ఏంటిది, ఇది సినిమా మీద బాగా ఎఫెక్ట్ చూపిస్తుందా, ఏంటిది కొంప తీసి అనుకున్నాము. కానీ మాకు వచ్చిన స్పందన అట్లన్నిటిని తుడిచేసిందండి. పీపుల్ ఆర్ లవ్వింగ్ ద ట్రైలర్స్, సాంగ్స్ అండ్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్ యాక్చువల్లీ. సో లెట్స్ గో ఫర్ ఇట్. సినిమా బాగుంటే తెలుగు ప్రేక్షకులు చిన్నదా పెద్దదా అని చూడకుండా అద్భుతమైన బ్రహ్మరథం పడతారు. ఎంతో కష్టపడి చాలామంది హీరో గారితో పాటుగా పెద్ద పెద్ద ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరం కనీసం 100-200 మంది ఒక సంవత్సరం శ్రమ ఇది. సో ఇంతమంది కలిసి పనిచేస్తున్న, ఇంతమంది సంకల్పం సినిమాకి పనిచేస్తుందనే ఒక పాజిటివ్నెస్ ఆడియన్స్ నుంచి వస్తున్న వాళ్ళు ఇస్తున్న బలంతోనే మేము ముందుకు రావడం జరిగింది.